హలో ఫ్రెండ్స్, అందరికీ వణకం. సో ఈరోజు సండే మార్నింగ్ పొద్దున లేయంగానే నా రెగ్యులర్ జ్యూస్ తీసుకొని నేను బాల్కనీకి వచ్చేసాను. సో ఇక్కడికి వచ్చి నా చెట్లన్నీ ఒకసారి చూసిన తర్వాత నాకు చాలా మనసుకి హాయి అనిపిస్తుంది. సో ఇక్కడ కూర్చొని జ్యూస్ తాగుదామని డిసైడ్ అయ్యి కూర్చుంటున్నాను. సో ఈ మొక్క చూడండి, స్కూల్లో నుంచి ఒక చిన్న మొక్క తీసుకొని వచ్చాను. అది తీసుకొచ్చి మా వాడు వాటర్ బాటిల్లో పెట్టేశాను. సో అది కూడా బాగా వస్తుందని అనుకుంటున్నాను. సో ఇక్కడ కూర్చున్నప్పుడు నేను చెప్పాను కదా, రోజ్ ఫ్లవర్ ఆకులన్నీ కొంచెం ఎండిపోతున్నాయని. సో ఆకులన్నీ తీసేసాను. ఇంకా చూడండి, ఈ ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో, ఎంత అందంగా ఉందో. సో ఇప్పుడైతే టైం వచ్చేసి 6 o'clock అయ్యింది. చూడండి, ఒక్కరు కూడా నిద్ర లేదు. సండే కదా, అందరూ మంచిగా పడుకున్నారు హాయిగా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, మనం టీ తాగిన తర్వాత వడగట్టిన తర్వాత టీ పౌడర్ ఏదైతే ఉందో అది 1 weekది తీసి పెడతాను. తీసి పెట్టేసి ఇట్లా సండే కానీ హాలిడేస్ వచ్చేటప్పుడు ఈ చెట్లకి వేస్తాను. సో ఇదేంటంటే వేసేటప్పుడు మనకి ఫ్లవర్స్ అనేది బాగా వస్తున్నాయి. నేను చాలా యూట్యూబ్ ఛానల్లో కూడా చూశానండి. నేను కూడా ట్రై చేశాను, చాలాసార్లు నేను వేసాను. సో ఫ్లవర్స్ మాత్రం బాగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు చెట్లు ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగా పనిచేస్తుంది. అలానే మనము రైస్ కడిగిన వాటర్ కూడా నేను పోస్తూ ఉంటాను. అది ఎట్లా అంటే, మనం నైట్ కడిగి పెట్టిన వాటర్ అట్లనే పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్కి అది కొంచెం వాటర్ కలిపేసి పోస్తూ ఉంటే ఫ్లవర్స్ చాలా బాగా వస్తుందండి. సో అలా నేను కూడా చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే నేను కొత్తపేట మార్కెట్కి వెళ్దామని రెడీ అయిపోయినాను. ఫిష్ తీసుకొద్దామని పోతున్నాను. సో కిందకి వచ్చేసాను. ఇది నా వెహికల్ అండి, నా వాహనం. సో నేను వెళ్ళేసి వస్తాను. సో మార్కెట్కి వచ్చేసాను. చూడండి, ఫిష్, రకరకాల ఫిష్ ఉన్నాయి ఇక్కడ. సో ఒక్కసారి వీడియో తీశాను చిన్నగా, వాళ్ళు ఏమంటారో ఏమో అనుకున్నాను. కానీ మళ్ళీ గుమ్మడికాయ కూడా కావాలి కదా, ఒకసారి చూశాను. గుమ్మడికాయ కూడా చాలా రేటు ఉందండి. ఒక కాయ వచ్చేసి 200 చెప్తున్నారు, లాస్ట్కి 120కి ఇచ్చారు. సో 2 కాయలు తీసుకొచ్చాను. అలానే మా అబ్బాయికి స్కూల్ ఉంది కాబట్టి ఇంకా నేను మార్కెట్ నుంచి వచ్చేసరికి 8:30 అయిపోయిందండి. కాబట్టి పక్కనే రాఘవేంద్ర హోటల్ ఉండే, అక్కడి నుంచి ఒక మసాలా దోశ, ఒక ప్లెయిన్ దోశ, ఒక వడ అండి. ఒక వడ అంటే ఒక ప్లేట్ వడ. మా అబ్బాయికి వడ తీసుకొచ్చాను, మా ఆయనకేమో ప్లెయిన్ దోశ తీసుకొచ్చాను, నాకేమో మసాలా దోశ. సో తొందరగా అయిపోవాలి కాబట్టి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. మళ్ళీ అంత టైం కూడా లేదు కదా. వాడికి 9 o'clock, వాడు 10th class కాబట్టి 9 o'clock వెళ్ళాలి. 9 to 12:30 క్లాస్ ఉంటుంది సండే కూడా. సో కాబట్టి నేను బ్రేక్ఫాస్ట్ బయట నుంచి తెచ్చుకున్నాను. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఒక 10 minutes కూర్చున్న తర్వాత మెల్లగా ఫిష్ కర్రీ అయితే చేసేసాను. సో ఇది వచ్చేసి సముద్రం చేపలండి. మా కేరళలో మేము ఎక్కువ తినేది ఇదే చేపలు. సో నాకేమో కేరళ స్టైల్లో చేయడం ఇష్టం, అందుకని చెప్పేసి ఇలానే చేశాను. మా వాడికేమో చికెన్ కావాలని చెప్పేస్తే మా ఆయన ఏమో చికెన్ ఫ్రై చేసినారు.